హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాస్టర్ డిస్కషన్ చేస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా థియరీ ప్రకారం ఏంటంటే చెస్ట్ బై సిట్స్ ఈజ్ ఈక్వల్ ఆర్మ్ డౌన్ అనమాట. కానీ మాస్టర్ ఎప్పుడు ఈ విషయం నేను చెప్పినప్పుడల్లా ఇది ఎలా రైట్ అయ్యింది మేడం అని ఇది అయిపోయేవాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళ థియరీలో ఏంటి అంటే మన ఆర్మ్ డౌను చెస్ట్ లైను కలవటే మెయిన్ మతలబ్ అనమాట. అదేంటి అంటే ఆర్మ్ డౌను చెస్ట్ లైన్ పెరిగే కొద్దీ ఆర్మ్ డౌన్ తగ్గుతూ ఉంటుంది. మన థియరీలో ఏంటంటే చెస్ట్ లైన్ పెరిగే కొద్దీ ఆర్మ్ డౌన్ కూడా పెరిగిద్ది. అంటే మన థియరీ అంటే అది నా థియరీలో పెరిగిద్ది. అది ఎలా రైట్ మేడం అని నన్ను ఎప్పుడు మాస్టర్ డిస్కషన్ చేసేవారు అనమాట. దీనికి ఇట్లా క్లియర్గానే క్లారిఫై ఇచ్చిన తర్వాత తెలిసింది నా రటీన్ చాలా రాంగ్ ఉందనేసి నాకు అప్పుడే తెలిసింది. అప్పటిదాకా నేను అట్లా పెట్టుకొని రివర్స్ వస్తే అడ్జస్ట్ చేసేదాన్ని, కానీ పర్ఫెక్ట్ ఇది అని తెలిసేది కాదు. కానీ మాస్టర్ ఏంటంటే ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్కి డ్రాయింగ్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే నేర్చుకోవడం ఎంత అవసరమో మీకే తెలిసిద్ది. ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే నేర్చుకోండి ఎక్కడో చోట నేర్చుకోండి, మంచిగా నేర్చుకుంటే ఈరోజు నేను స్వతహాగా మామూలుగా ఉన్న వాళ్ళైనా కుట్టుకుంటూ వస్తే 1000 రూపాయలు పైన సంపాదించుకోవచ్చు అనమాట. అంత రేట్లు ఉన్నాయి, అంత పుది రేట్ వాళ్ళకి అంత వాల్యూ ఇస్తున్నారు. ये हमारा थ्योरी है, ये हमारा कटिंग है. మీ థియరీ 5.5 5.5 आर्म डाउन. మాస్టర్ ఏంటంటే మాస్టర్ థియరీ ప్రకారం 1.5 ఇక్కడ ఇది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ మాత్రం 40 అంటే 10. నా థియరీ ప్రకారం ఏంటంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా నాకు రాంగ్ అని చూపించేవాడు అనమాట. ఇక్కడే నా థియరీ ప్రకారం చెస్ట్ 40 ఉంటే మనకు 6 భాగాలు చేసుకోవాలి. 40/6 ఇచ్చేటోళ్ళు ఎంత మనకి 6.6. ఇప్పుడు మాస్టర్ ఏం చేశాడు, 5.5 పెట్టాడు దీనికి. మాస్టర్ థియరీలోనేమో ఈ లైన్ పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిద్ది. మన థియరీలోనేమో చెస్ట్ పెరిగిన కొద్దీ 6వ భాగం చేసుకోమని చెప్పు అంటే నేను నేర్చుకున్నప్పుడు చెప్పారనమాట. అది మరి అది అంటే నేను ఎవరిని కించపరచాలి, ఎవరి థియరీ రాంగ్ అని కాదు, పర్ఫెక్ట్ రావడం కోసం ఎలా అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు 40 చెస్ట్ ఉంది, మనం ఇప్పుడు 5.5 అంటే ఇక్కడికి వచ్చింది, 6.6 అంటే ఇక్కడికి వస్తుందా మాస్టర్? 6.6 కానీ చెస్ట్ 40 కదా, 40 లైన్ అయ్యింది మాస్టర్. 40 लाइन इधर है. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఈ సైడ్కి 1.5 పెట్టుకుంటాం. చూడండి నా థియరీ ప్రకారం చూడండి, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత పెరిగిద్దో. అసలు 40కి ఎంత ఉండాలి, ఆర్మ్ రౌండ్ 18 ఉంటుంది. 19.5 వచ్చింది అంటే ఎంత? 1.5 పెరిగింది. 1 ఇంచ్ పెరిగిద్ది. 1 ఇంచ్ పెరిగింది అంటే ఇట్లా రావటం వల్ల మన థియరీ ఏంటంటే చెస్ట్ పెరిగిన కొద్దీ ఈ లైన్ పెరిగిద్ది అనేసి మన థియరీలో, అంటే నా థియరీలో, ఏదే వాళ్ళ థియరీని ఎవరిని కించపరచాలని కాదు, నేను నా చెప్పిన థియరీలో ఇలా. అయితే మాస్టర్ నన్ను అడ్డం వాదిస్తే ఈ లైన్ పెరిగినప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వాలంటే ఈ లైన్ తగ్గిద్ది, చెస్ట్ లైన్ పెరిగినప్పుడు ఈ లైన్ తగ్గిద్ది అనేసి మాస్టర్ చెప్తారు అనమాట. మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోండి, చూసుకోండి. ఎవరిది అంటే ప్రాక్టికల్ కూడా చూడండి ఒకసారి. నేను చెప్పానని కాకుండా ప్రాక్టికల్ కూడా చూడండి. ఇలా చిన్న చిన్న టిప్స్ మిస్ అయితే సెట్ చేయాల్సి వస్తుంది బ్లౌజుల్ని. ఇవన్నీ ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ మన కటింగ్లోనే మ్యాచ్ కాకపోతే పుట్టేటప్పుడు ఏం చేస్తాం మనం? ఉదాహరణకు ఈ అమ్మాయికి 40 చెస్ట్ ఉంది, చెస్ట్ మన ఎక్కడ కొలత పెట్టం మనం. ఏంది ఆర్మ్ రౌండ్ 18 ఉంటుంది, 40 చెస్ట్ ఉంటుంది. 18 అంటే 9 అంటే మనకి ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా కుట్టేస్తాం, ఇలా వేస్తాం పుట్టు. మాస్టర్ అయితే పుట్టు ఇలా వేస్తాం. మాస్టర్ ప్రకారం అయితే మనకు ఆర్మ్ రౌండ్ ప్రకారం వేస్తే ఇక్కడికే వస్తుంది మనకి 9. 2 मैचिंग होना, चेस्ट लाइन आर्म राउंड 2 मैचिंग है तो परफेक्ट आते. ఆర్మ్ రౌండ్ చెస్ట్ మ్యాచ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంత పెట్టుకున్నాం, మన థియరీ ప్రకారం రైట్ అనుకుని పెట్టుకున్నాం. కొలత జాకెట్ చూసినా, ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ చూసినా ఏం చేస్తాం, ఈ చెస్ట్ ఎంత ఉందని మనం కొలవం. మనం ఏంటి ఆర్మ్ రౌండ్ ఎంతో చూసుకుంటాం. ఆర్మ్ రౌండ్ 18 అంటే 9 ఇక్కడ వరకు వస్తుంది. మాస్టర్ ప్రకారం ఇక్కడికి వస్తుంది. అంటే ఇదంతా మన కటింగ్ లిట్ల నుంచి స్ట్రైట్ కుట్టేస్తాం. అంటే ఇదంతా చెస్ట్ టైట్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది.
అది మనకి అలాంటి చిన్న చిన్న పాయింట్ చిన్నవి కావు, చిన్నవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం నేర్చుకుంటే ఎవరి దగ్గరైనా ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే నేర్చుకోండి. మీరు అందుబాటులో ఎక్కడున్నా అక్కడ నేర్చుకొని మీరు ప్రాక్టికల్ చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నిలబడచ్చు. పడుతూ లేస్తూ ఉంటా అంటే మనకి టైం ఇవ్వట్లేదు సొసైటీ. కాబట్టి నిలబడేటప్పుడే స్టాండర్డ్ నిలబడడానికి ట్రై చేయండి. ఒక్కసారి 10 బ్లౌజులు కుదిరినా 10 మందితో చెప్పరు, ఒక బ్లౌజ్ చెడిపోతే అందరితో చెప్తారనమాట. కాబట్టి మీకు పర్సనాలిటీ అంటే ఏంటి, పర్సనాలిటీ తేడాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీరు ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం వచ్చినా